హెడేక్ ట్యూమర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాన్స్టాంట్గా ఉంటుంది. అంటే మన మూడ్ ఫ్లక్చుయేషన్ ప్రకారం ఉండదు. అండ్ ఎస్పెషలీ పొద్దున్న టైంలో ఎక్కువ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవగానే సివియర్ హెడేక్ వచ్చేస్తుంది. అండ్ దట్ హెడేక్ రిలీవ్స్ బై వామిటింగ్ అయిపోయాక మీ ప్రెషర్ తగ్గిపోతుంది, యూ ఫీల్ బెటర్. అగైన్ మళ్ళీ హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ మనం యూజువల్లీ అలా అని చెప్పి మైగ్రేన్లో కూడా వామిటింగ్ అవుతుంది. సో ఒక హెడేక్ మోర్ దాన్ 3 weeks షుడ్ ఆల్వేస్ బీ ఎవాల్యుయేటెడ్. కొన్నిసార్లు గడ్డు ఉన్నప్పుడు ఏం ఉండదు, దే జస్ట్ వాకింగ్. సార్ మొన్న నేను కింద పడ్డాను, ఏమైనా బ్లీడింగ్ అయిందో చూద్దాం అన్నారు డాక్టర్ గారు, అప్పుడు స్కాన్ చేస్తే లోపల గడ్డు ఉందంటున్నారు. దే ఆర్ అబ్సల్యూట్లీ అసిమ్టమాటిక్ అండ్ ఇన్సిడెంటల్. అంటే ఏదో కోసం స్కాన్ చేస్తే దొరికింది. సో దట్ డిపెండ్స్ అపాన్ లొకేషన్, వెరీ ఇంపార్టెంట్ ఏరియాలో ఉందా. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ దగ్గర ఉంటే కొద్దిగా స్పీచ్ తడబడుతుంటుంది. మనం ఏమనుకుంటారు, నా 2 రోజుల నుంచి పడుకోలేదు కదా, లేకపోతే మనం మందు తాగాం కదా, ఇట్లా అనిపిస్తుంది, వల్ల సెటిల్ అయిపోతుందిలే, దట్స్ వాట్ వీ ఫీల్. సో ఎనీ చేంజ్ ఇన్ ద ఫంక్షన్, కంట్లో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, మూతి వంకరలో కానీ, కాలు చేతిలో కానీ, తిమ్మిరిలో కానీ, ఇవి అసోసియేటెడ్ ఉంటే మాత్రం వెంటనే వీ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ ఎ న్యూరోసర్జన్ ఆర్ ఎ న్యూరోఫిజిషియన్.